హరే కృష్ణ. మంగళాచరణ చేద్దాం. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా గదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపతికమలం శ్రీగురుం వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సగరగుణాతాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగనలలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి శ్రీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు భయేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మన ఈరోజు శ్లోకాకి చేరినందుకు అందరికి ధన్యవాదాలు. సో మనం శుక్రవారం మనం నేర్చుకున్నాం కదా 1.3 శ్లోక. అందులో ఎవరికైనా నేర్చుకున్నవి లేదంటే గుర్తున్నవి కొన్ని వాక్యాలన్నా చెప్తారా అండి? ఏం నేర్చుకున్నాం మనం? హ్యాండ్ రైజ్ చేయండి, నేను అవకాశం ఇస్తాను. లక్ష్మీ మాత చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత చెప్పండి. మనం గత శుక్రవారం నాడు 7.3 శ్లోకాలు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్య తతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అంటే అనేక వేల మంది మనుషుల్లో ఏ ఒకానొకడు మోక్ష సిద్ధికే ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నించే వాళ్ళలో అనేక వేల మందిలో ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకుంటున్నాడు అని ఇక్కడ భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నారు ప్రభుజీ. అయితే ఇక్కడ మనం భగవంతుని తెలుసుకోవడం గురించి మనం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలంటే నవ విధమైన భక్తి ద్వారా భగవంతుని చేరుకోవడానికి అత్యంత ఇది కీ పాయింట్స్ అనేలాగా చెప్పుకోవచ్చు. భగవంతుని ధ్యానం, స్మరణం, ఆత్మనివేదనం, 9 విధాల భక్తి ద్వారా మనం భగవంతుని అతి సులభంగా చేరుకోవచ్చు అని. ఇందులో మనం ఉదాహరణగా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. మళ్ళీ తర్వాత హరే కృష్ణ. మీరు చాలా చక్కగా పాయింట్ నోట్ డౌన్ చేసుకుంటారు మాత. చాలా చక్కగా.
థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చెప్తా? లాస్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాము? అండ్ హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? కృష్ణ పవని మాతాజీ అండ్ చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. నేను లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాం కదా, ఇది చాలా భగవంతుడు వేలల్లో ఒక్కరు ఇద్దరు మనం చెప్పాం కదా, దేవుని దగ్గరికి నేర్చుకున్నానికి వస్తారు. మళ్ళీ అందులో కూడా కొంతమంది మళ్ళీ ఇంకా భగవంతుని యాక్చువల్ నాలెడ్జ్ భగవంతుని గురించి తెచ్చుకుంటారా మనం అంతకుముందు చర్చించుకున్నాం కదా. అట్లనే మేము ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. జూమ్ లో చూసుకుంటే అంతకుముందు వేలల్లో వందలలో రిజిస్ట్రేషన్ అయ్యారు. అందులో అందులో వందల కొద్ది జాయిన్ అయ్యారు. మళ్ళీ లాస్ట్ చివరికి ఇంకా భగవంతుని జ్ఞానాన్ని ఇట్లా స్థిరంగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది, అందులో మీరు కూడా ఉన్నారని చెప్పాను. గుర్తుందా? ఓకే, మ్యూట్లో ఉండండి దయచేసి. ఒకవేళ మాట్లాడుకున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేసేయండి, లేదంటే మీరు చాట్ లో ఉన్న టైప్ చేయొచ్చు. సో నేను అవకాశం ఇస్తాను. హరే కృష్ణ. సో అది లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం కదా, ఈ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం చాలా అరుదు అని మనం నేర్చుకున్నాం. అట్లే హరే కృష్ణ. పవన్కి మాత్రం ఒకసారి చూస్తారు మొదలు మ్యూట్ అని చూడండి. మనం నేర్చుకున్నాం కదా, అది నార్మల్ గా ఈ తత్వం నేర్చుకోవడం చాలా అరుదు అని చెప్పుకున్నాము. అట్లనే ఈ చాలా మంది భౌతిక జీవితంలో ఎలా బిజీ ఉంటారని చెప్పుకున్నాం, బిజీ ఉంటారని చెప్పుకున్నాం. ధనం, కుటుంబం, వ్యాపారం, అందులో బిజీ ఉంటారు. ఆ తర్వాత ఇందులో ఈ మన ఆధ్యాత్మిక ఈ మార్గంలో రావాలనుకున్న ధ్యానం, తపస్సు, జ్ఞానం, అందులో అలా చేసి మనకి ఆధ్యాత్మిక జ్ఞానానికి వస్తారని మనం నేర్చుకున్నాం. అలానే మనం నేర్చుకున్న సంపూర్ణ ఈ కృష్ణుడి గురించి సంపూర్ణంగా నేర్చుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి రావడం చాలా అరుదు అన్నాం. అరుదుగా ఉంటారని మనం నేర్చుకున్నాం. ఎలా అయితే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎలా అయితే ఒక గోల్డ్ మైన్ ఉంది అనుకోండి, పెద్ద బంగారం గని అందులో ఎంతమంది చాలా మంది ఇస్తారు, కానీ కొందరికే బంగారం అనేది కొంతమందికే దొరుకుతుంది. అలాగే ఈ భగవంతుని మన ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇప్పుడు వందల్లో వేలలో జస్ట్ అక్కడ ఏముంటో చూడడానికి వస్తారు, కానీ నిజమైన కృష్ణుని తత్వం గురించి తెలుసుకునే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. అందులో మీరు కూడా కొందరు. ఓకేనా? అదే అందులో మీరు కూడా కొందరు. మనం అలా ఇంకా హ్యాపీగా ఉండాలి. కృష్ణుని తత్వం నేర్చుకుంటున్నాం, సంతోషంగా ఉండి ఇంకా మనం భక్తిని ఇంకా స్ట్రాంగ్ గా చేసేసుకొని ఇంకా ఆ వందల్లో వేలలో ఒక్కరిగా ఇంకా రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. అట్లనే కృష్ణుడు ఏం చెప్పారు, మనం చెప్పుకున్నాం కదా, అదే భక్తి, శ్రద్ధ, గురు కృప, ఈ మూడు ముఖ్యం. అట్లా మనం చెప్పాం కదా, శ్రద్ధ, ఈ నవవిధ భక్తి కూడా ఇంపార్టెంట్ అని చెప్పాం. అందులో కొందరు డిఫరెంట్ గా ఉంటారు. ఒక్కొక్క వివిధ భక్తికి ఒక్కొక్క ఆచార్య కూడా ఉంటారు అని చెప్పుకున్నాం మనం. అట్లనే ఈ శక్తి దేవుని గురించి తెలుసుకోవడంలో శక్తి అయిన స్వరూపంని, సంబంధం కూడా తెలుసుకోవడం ముఖ్యం. సో ఇప్పుడు మనకి కృష్ణుడు చెప్తారు, మనకి ఇంతమంది ఏం చెప్పారు, చాలా రేర్ అని చెప్పారు. సో ఇప్పుడు మనకి వివరిస్తారు యాక్చువల్లీ ఈ మన ప్రకృతి గురించి, ఆయన శక్తుల గురించి ఈ శ్లోకాలు మనకు వివరిస్తారు. మనం ఇందులో చూద్దాం. 7వ అధ్యాయం 4వ శ్లోకంలో. ఒక్క నిమిషం. అందరూ హ్యాండ్ రైట్ చేసుకొని రెడీగా ఉండండి. సో నేను మనం చదవడానికి అవకాశం ఇస్తాను. యాక్టివ్గా ఉండండి. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది యమ్మే విన్నా ప్రకృతి అస్తదా. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు
ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కలిపి 4 సార్లు చదవండి. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ అవకాశం వస్తుందండి. మీరు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉండండి. అట్లనే ఒకవేళ హ్యాండ్ రైజ్ మనకి కింద రియాక్షన్ అందులో ఉంటుంది. ఒకవేళ అది మనకి మీకు వీలు రావడం వీలు కాకపోతే చాట్ లో ఉన్న టైప్ చేయండి. సో నేను అవకాశం ఇస్తాను. ఓకేనా? మనం ఎంత యాక్టివ్ గా ఉంటే మనం భగవంతుని జ్ఞానానికి ఇంకా అంత తొందరగా మనం నేర్చుకోవచ్చు. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. 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 హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టదా. 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 థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఈ మొత్తం కలిపి 4 టైమ్స్ చదువుతారు. కృష్ణకుమారి మాతాజీ చదువుతారు. కృష్ణకుమారి మాతాజీ చదువుతారు. తర్వాత మళ్ళీ మేము చదువుతాం మాతాజీ. సూచించారు. హరే కృష్ణ. కోట ఉషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామములు ప్రభుజీ. శ్లోకం మొత్తం చదవాలా? శ్లోకం మొత్తం 4 సార్లు రిపీట్ చేయండి. అలాగే మీరు ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా దయచేసి మాతాజీ రిపీట్ చేస్తున్నారు కదా, మీరు కూడా చూస్తూ మీట్లో ఉండి మీరు కూడా చూస్తూ చేయండి. సో అలా మనకి ఈజీగా వస్తుంది. ఓకేనండి? ఇవి మనకి వర్డ్స్ ఈజీగా ఉంటుంది. వాయు, బుద్ధి. సో మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు కూడా బ్యాక్గ్రౌండ్ లో రిపీట్ చేస్తూ ఉండండి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ చదవండి. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిం రష్టదా. సరిపోయిందా ప్రభుజీ? ఇంకా 3 సార్లు చదవండి మాతాజీ. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకా నెక్స్ట్ ఎవరు చదువుతారండి? ఒక నిమిషం. ముక్తి సంపత్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. స్థితిగా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక నిమిషం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ చదవగా మీరు చదవండి మాతాజీ. ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భూమిరాపోం నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ. 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 అహంకార ఇతియాం మే భిన్న ప్రకృతిరష్టదా. అహంకార ఇతియాం మే భిన్న ప్రకృతిరష్టదా.
अहंकारा इतियां में भिन्न प्रकृति राष्ट्रदा अहंकारा इतियां में भिन्न प्रकृति राष्ट्रदा। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु, थैंक यू। हरे कृष्ण माता जी। हरे कृष्ण स्वीतिका माता जी चौथरा। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ అయిపోయాక మనం లెవెల్ 1 కి వెళ్ళిపోతాం. సో అందరూ రెడీగా ఉండండి. హరే కృష్ణ. మాతాజీ భూమి భూమి రాపోనలో 4 టైమ్స్ చదవాలా ప్రభుజీ? మొత్తం శ్లోక కలిపి 4 టైమ్స్ చదవండి మాతాజీ. భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రదా. భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రదా. భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రదా. భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రదా. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం లెవెల్ 1 కి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా చదవని వాళ్ళు చెప్పని వాళ్ళు ఉన్నారండి? ఇంకా వేరే భక్తులు కూడా కనిపిస్తున్నారు. అంతకుముందు వేరే బ్యాచ్ అనుకుంటా. సో మాతాజీ ప్రభుజీ మీరు కూడా అందరూ యాక్టివ్ గా ఉండండి. మీరు కూడా చదవచ్చు, ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవాలండి. చదువుతారు మాతాజీ. ఓకే, ఇప్పుడు చెప్పండి మాతాజీ లెవెల్ 1. ఇది చెప్పండి. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు. సో అలానే అందరూ ఇంకెవరు చెప్పని వాళ్ళు ఉంటే కూడా చెప్పండి. శ్రీనివాస్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా. స్నేహ మాతాజీ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ చెప్తాను. హరే కృష్ణ. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రదా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం లెవెల్ 2కి వెళ్ళిపోతాం. లేదంటే లెవెల్ ఓకే లెవెల్ 2 లెవెల్ చెప్తారా చూద్దాం. ఓకే రమాదేవి పల్లెటి మాత చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భూమిరాపో నలో వాయు కమ్మను సార్ కమ్మను బుద్ధిరేవచ అహంకారం ఇతి యమ్మే భిన్న ప్రకృతి రస్తదా. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ భవన్ మాతాజీ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రష్టదా. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరు?
ఓకే. ఒక్క నిమిషం. కృష్ణ పవని మాతాజీ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకారమితి యవ్వే భిన్నా ప్రకృతిరష్టదా. అహంకార ఇది యమ్మ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. సో ఇప్పుడు లెవెల్ 3కి వెళ్ళిపోదాం. హరే కృష్ణ మాతాజీ. లెవెల్ 3కి వెళ్ళిపోదాం. కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ప్రయత్నిస్తాను ఉండండి. ఓకేనా? నేను మళ్ళీ మీకు ఏమన్నా కొంచెం తడబడినా నేను అందిస్తాను, పర్లేదు, మనం ప్రయత్నిద్దాం. ఓకే. అర్చన కృష్ణ మాత చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. హరి ఓం. మీకు ఎవరు అందించారు, చాలా చక్కగా చెప్పారు. అవును. ఓకే. సీతమహాలక్ష్మి మాత చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ చెప్తాను. హరే కృష్ణ మాత చెప్పండి. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఇంకొకరు తీసుకొని మనం లెవెల్ 4కి వెళ్ళిపోదాం. కోట విషయం మాత చెప్తారా? చెప్తాను ప్రభుజీ. చెప్పండి మాత. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. థ్యాంక్ యూ మాత. ఇప్పుడు లెవెల్ 4 అందరూ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి మొదటి అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం. జాగ్రత్త. అది హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఒక లక్ష్మీ మాత చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. థ్యాంక్ యూ మాత. చాలా చక్కగా పాటలు. రమాదేవి పల్లటి మాత చెప్తారా? చెప్తాం మహోదయ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, నేను హైలైట్ చేస్తాను. మీరు వీడియో ఆన్ చేసుకోవాలి మాతాజీ. వీడియో ఆన్ చేసుకుని అవకాశం వీడియో ఆన్ చేయండి. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను. సీతమహాలక్ష్మి మాత చెప్తా. హరే కృష్ణ ప్రభు. వీడియో ఆన్ చేసుకొని కళ్ళు మూసుకొని చెప్పాలి. ఏం చెప్పాలి ప్రభుజీ? శ్లోక మాతాజీ. ఇప్పుడు శ్లోక ఉంది కదా, మీరు వీడియో ఆన్ చేసుకుని కళ్ళు మూసుకొని చెప్పాలి. ఒకవేళ మీరు రిపీట్ చేస్తా ఉండండి, ఇంతలో నేను వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను. లాస్ట్ లో మళ్ళీ చెప్పేస్తారు. ఓకేనా? మీరు చూసుకుంటే చదువుతా ఉండండి ఇంతలో. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకారం ఇతి యమ్మే
భిన్న ప్రకృతి భిన్నా ప్రకృతిరస్తదా. అరే థ్యాంక్ యూ. సో ఈరోజు చాలా అందరూ డివోటీస్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మేబీ గణేష్ చతుర్థి అయిపోయింది, ఇప్పుడు అందరూ ఫామ్లోకి వచ్చేసారు. డివోటీస్ అందరూ చాలా చక్కగా నిన్న కూడా మనం చెప్పాము రేర్ అని. ఇప్పుడు ఇంకా ముందు ముందు అన్ని శ్లోకాలు నేర్చుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు డివోటీస్. ఇంకొక డివోటీకి అవకాశం ఇద్దాం, తర్వాత మళ్ళీ ఇంకా మనకి ట్రాన్స్లేషన్ మీనింగ్ చూద్దాం. శ్రీగా మాత చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఒక్క నిమిషం మాత చెప్పండి. భూమిరాపో నలో వాయు కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి ద్రష్టదా. హరి ఓం. థ్యాంక్ యూ మాత. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. స్నేహం మాత్రం చెప్తారా మరి? హరే కృష్ణ ప్రభుజీ చదవాలా? చదవండి. భూమి ఆపహ నీరు, అనలహ అగ్ని, వాయువు, కం ఆకాశము, మనః మనసు, బుద్ధి, ఏవ నిశ్చయంగం, చ మరియు అహంకార నిశ్చయంగా, చాహ మరియు అహంకార మిథ్యాహంకారము, ఇది ఈ విధంగా, ఇవన్నీ మే నా యొక్క భిన్నమైన ప్రకృతి అష్టాంద ఎనిమిది విధాలైన. శ్రీనివాస్ ప్రభు చెప్తారా? అన్నొక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి మిథ్య అహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి భగవంతుడు చెప్తున్నారు కదా, అయితే నిన్ననేమో మనం ఇంతకుముందు శ్లోకాలు 7.3లో మనకి భగవంతుడు ఏం చెప్పారు, తనని అర్థం చేసుకోవడం కొంచెం అంటే వందల వేల నుంచి వెళ్ళి కొందరే అర్థం చేసుకుంటారు, మళ్ళీ అందులో ఇంకా కొందరు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మనకి ఇప్పుడు భగవంతుడు ఆయన మొత్తం సృష్టికి సంబంధించిన వివరాలు మొత్తం ఇస్తున్నారు. సో మనం ఇది కొద్దిగా అర్థం చేసుకున్నాం అనుకోండి, సో భగవంతుడిని మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. సో ఆ వందల వేలలో ఉన్నారు కదా, మళ్ళీ ఆ వేల నుంచి ఇంకా ముందుకు వెళ్తారు కదా, ఆ ముందుకు వెళ్ళే వాళ్ళలో మనం కూడా ఉంటాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏం చెప్పారు, మెయిన్ గా భూమి నీరు అగ్ని వాయు ఆకాశం, మళ్ళీ మన మనసు బుద్ధి అహంకారం, ఈ 8 అంశాలని చెప్పారు. ఇవి ఏంటంటే భగవంతుని యొక్క సపరేట్ అంటే వేరే శక్తులు. ఇక్కడ మన కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే వేరే శక్తులు అని చెప్తున్నారు. ఈ 5 ఉన్నాయి కదా, 5 పంచమహాభూతాలు అంటాం కదా మనం, 5 పంచమహాభూతాలు అంటాం. సో వీటిని ఏమంటారంటే స్థూల భూతాలు అంటాం. స్థూల అంటే మనకి అవి కనిపిస్తాయి కొన్ని. ఇప్పుడు భూమి కనిపిస్తుంది మనకి, నీళ్లు కనిపిస్తుంది, ఫైర్ కూడా కనిపిస్తుంది, ఎయిర్ అంటే ఎయిర్ ని మనం చూడలేము అనుకో, కానీ వాటర్ వేపర్ లెక్క ఉంటుంది. ఈథర్ ఆకాశం కూడా మనకు కొంచెం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా 3 ఉన్నాయి కదా, ఏంటి, మనస్సు బుద్ధి అహంకారం. ఈ 3 అనేది సూక్ష్మ భూతాలు అంటాం. అంటే వాటిని మనం చూడలేము, మీరు ఎంత బుద్ధతను పెట్టుకున్నా మనం వాటిని చూడలేము. సో ఇది మనకి వివరిస్తున్నారు. ఇంకేం చెప్తారంటే మనకి ఈ 8 నార్మల్గా మీకు ఈ 8 మీకు అంటే ఇవి తెలిసే ఉంటాయి అందరికి. సో నార్మల్గా మీకు ఈ 8లలో మీకు ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపిస్తుంది? మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి, మీకు ఏది ఛాలెంజింగ్ అనిపిస్తుంది? అహంకారం. మాధవ్ చెప్తున్నారు అహంకారం. ఇంకా అండి
మనస్సు బుద్ధి ప్రభుజీ. మనస్సు మనసు బుద్ధి. లక్ష్మీమాత చెప్తున్నారు మనసు బుద్ధి అని. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఇంకా మీకు ఏం కష్టం అనిపించదు? కష్టం అనిపిస్తే మీరైతే సాధువే ఇక. హరే కృష్ణ. ఒక నిమిషం. మనస్సే మనస్సు. ఓకే ప్రభుజీ మనసు. ఎస్, మనకి ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. మెయిన్ గా అది మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3 ఉంటాయి. ఒకరికి మెయిన్ గా అది ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి అది ఇవి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు పంచమహాభూతాలు ఉన్నాం కదా, దాంట్లో మనకి ఆ పంచమహాభూతాలకు సంబంధించింది మనకి సంబంధించిన చూసుకుంటే, మన శరీరానికి సంబంధించి చూసుకుంటే అది ఎలా ఉంటుందంటే స్పర్శించడం, వాసన చూడడం అట్లా ఉంటుంది. సో మనం తినడం కూడా కంట్రోల్ ఉంటుంది. అది కూడా ఒకసారి మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి. మైండ్ అనేది మనకి ఆచార్యులు చెప్పిన అందరు చెప్పేది ఏంటంటే, మైండ్ అనేది రెస్ట్లెస్. అది ఎక్కడ ఒక దగ్గర ఉండదు, అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది. సో దాన్ని ఆపడం కూడా కష్టం. అలానే మన ఈ అహంకారం అన్నారు కదా, ఇక్కడ ఏమంటారు? అహంకారం కాదు, నిత్య అహంకారం అన్నారు. సో ఫాల్స్ ఈగో. మనకి అహంకారం ఒకటి, మిథ్య అహంకారం అంటే అది ఫాల్స్ ఈగో అంటే మనకు అక్కడ లేదు, మనకు లేదు అనుకుంటాం కానీ అక్కడ ఉంటుంది. సో అలా అన్నమాట. హరే కృష్ణ. వీటిలో ఉందండి. సో అహంకారం అన్నారు కదా, అది లేదు అనుకుంటాం. ఫాల్స్ ఈగో, మిథ్యాహంకారం లేదనుకుంటాం కానీ అది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇవి భగవంతుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవి అంటే, ఆయన ద్వారానే ఈ అంశం వచ్చిందని మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు భూమి చూడండి, భూమి అట్లనే మన శరీరాన్ని చూసుకుంటే కూడా, మన భూమిలో కూడా పంచమహాభూతం తయారైందంటారు కదా. ఏది మన బాడీ, మన బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్, ఎముకలు అంటాం కదా, ఎముకలు అవి కూడా ఎర్త్తోని, అంటే భూమి యొక్క ఎలిమెంట్ తోని తయారైంది, ప్రకృతితోని. అట్లా మన ఈ బిల్డింగ్లు, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో, మన కింద చూసుకున్న, పక్కన చూసుకున్న, పైన చూసుకున్న బిల్డింగ్లలో ఉన్నాం కదా, అవి కూడా భూమితో తయారైనాయి. అట్లే ఈ భూమి, ప్రకృతి. అట్లే నీళ్లు, వాటర్ తీసుకున్నాం. మన బ్లడ్ లో, మన శరీరంలో ఏమంటారండి? శరీరంలో చాలా శాతం మనం నీరే అంటాం కదా, నీరుతోనే తయారైంది అంటారు. నీరు, ఇంకా ఈ అంటే నదులు, సరస్సులు, మహాసముద్రాలు, అవి కూడా నీటితోనే. ఇంకా మనం మీరు ఈ ప్రకృతిలో ఎక్కడ చూసుకున్నా ఈ పంచమహాభూతాలని మనకు కనిపిస్తా ఉంటుంది. ఇంకా అగ్ని, మన శరీరం, మనం తిన్న తర్వాత అట్లనే ఉంటే సరిపోతుందంటే లేదు కదా, అది డైజెస్ట్ అవ్వాలి, అది జీర్ణం అవ్వాలి. సో దాని జీర్ణం అవ్వడానికి కోసం మన లోపల కూడా, మన శరీరంలో కూడా అగ్ని ఉంటుంది. అట్లే మనం ఇప్పుడు అందరం కూర్చొని మనం ఇలా ఫేస్ టు ఫేస్ చూసడానికి మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది కదా. ఎలక్ట్రిసిటీ అనే లైట్లు అయినా కూడా అది అగ్నితో తయారైనవి కొంచెం. అట్లనే గాలి అనేది మన ప్రాణవాయువు, మనం పీల్చుకోవడానికి కావాల్సిందే. ఇంకా అదే ఈ సౌండ్, వైబ్రేషన్ అన్న, శబ్దమైన, ఇవన్నీ మనకి అందులో ఉంటాయి. సో మనకి భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఇవన్నీ ఆయనలో ఉన్న ఆయన శక్తి ద్వారా వచ్చినవి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడన్నా నార్మల్గా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పంచమహాభూతాలు మీరు గుర్తు చేసుకుంటా ఉండాలి. హరే కృష్ణ. మీరు గుర్తు చేసుకుంటా ఉండాలి నార్మల్ గా. హరే కృష్ణ. ఇవి మీరు అన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నీళ్లు తాగినా కూడా, మనం వాటర్ తాగుతున్నప్పుడు మనం గుర్తు చేసుకోవచ్చు, ఓకే ఈ జలం కూడా పంచమహాభూతాలు ఉన్నాయి. మనకి ఇంకా వచ్చేప్పుడు శ్లోకాలు కూడా ఉంటుంది. రసోమప్సు కౌంతేయ ప్రభాసి శశి సూర్య ప్రణవ సర్వ వేదేషు శబ్దకే పౌరుషం నిషు అంటే ఈ నీళ్ళల్లో ఉండే ఆ టేస్ట్ నేనంటారు భగవంతుడు. అట్లనే ఇప్పుడు మనం సూర్యుడు అయినా కూడా, సూర్యుల్లో కాంతి అయినా, చంద్రుల్లో కాంతి అయినా ఆయన్నే అని చెప్తారు. అట్లనే వేదాలలో ఓం అనే శబ్దం ఉంటుంది కదా, ఓం నుంచి మనకు శబ్దం, అందులో నేను అని చెప్తున్నారు. సో మీరేం చేస్తారంటే, ఇంకా ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో జస్ట్ మీరు నీళ్లు తాగుతున్నప్పుడు కూడా, ఓకే ఈ టేస్ట్, ఈ నీళ్ళకి టేస్ట్ కృష్ణ, భగవంతుడు అని మనం అనుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండా కూడా మనం భగవంతుని స్మరించినట్టే. అది మనం చేయాలి. ఇంకా తర్వాత మనకి ఇప్పుడు మైండ్, మనకి ఏదైతే బుద్ధి అయితే ఉందో, మనస్సు ఏదైతే ఉందో, అది అనేది చంచలం అంటారు కదా, మనసులోని చంచలం. ఇప్పుడు మీరు చూడండి, లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి చంచలమైన,
కానీ ఆమె ఎక్కడ ఉంటుంది? లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? హరే కృష్ణ. మ్యూట్ ఆప్షన్ విష్ణుదేవుని వస్తుందా? విష్ణుమూర్తి విష్ణు పాదాల దగ్గర హృదయంలో విష్ణు అదే పాదాల దగ్గర ఉంటుంది, హృదయంలో కూడా ఉంటుంది. పాదాల దగ్గర మనకి ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, కనిపిస్తున్నారా లక్ష్మీదేవి? పాదాల దగ్గర పాదాల దగ్గర ఉంటారు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటారు. సో అంటే లక్ష్మీదేవి చంచలమైనది కానీ మనసు, కానీ స్టిల్ ఆమె భగవంతుని ఎప్పుడైతే పాదాలను ఆశ్రయించారో ఆమె భగవంతుని సేవ చేయడంలోనే నిమగ్నమై ఉంటారు. సో ఇది మీరు కూడా ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పటికీ మనస్సు అటు ఇటు తీసుకుపోతుందని ఇప్పుడు అనిపిస్తుందా అండి? అనిపిస్తుంది ప్రభుజీ. సో అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన ఆచార్యులు కూడా ఏం చెప్తారు? మన మనస్సుని భగవంతుని పాదాల దగ్గర ఉంచాలి, మనం స్మరించుకోవాలి. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే మనం యాక్చువల్లీ పాదాల నుంచి వెళ్ళి పైకి చూడాలని చెప్తారు. మన కళ్ళు ఫస్ట్ పాదాల మీద స్మరణ చేయాలి, తర్వాత స్లోగా పాదాల నుంచి వెళ్ళి తొడలు, తర్వాత నాభి, తర్వాత ఛాతి, తర్వాత మెడ, తర్వాత ముఖం, తర్వాత కళ్ళు, అట్లా మొత్తం ముఖం అట్లా చూడాలని చెప్తారు మన ఆచార్యులు. సో ఒక్కొక్క అంగాన్ని లోటస్తో పొడుస్తారు కదా, పద్మంతో. సో అట్లా మనం ఎప్పుడైతే భగవంతుని పాదాల దగ్గర మనం మన మనస్సుని ఉంచుతామో మనం అది కంట్రోల్ గా ఉంటుంది అని చెప్తారు. ఇంకా బుద్ధి. యాక్చువల్లీ మనకి ఈ బుద్ధి ఏదైతే ఉందో మనం దీన్ని ఇది ఏది డిసైడ్ చేయాలనుకో మనకి ఇది చాలా అవసరం. ఇది చేయకు అని చెప్తుంది మన బుద్ధి, కానీ మనస్సు ఏం చేస్తుంది అంటే దాని కావాలి 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 అని ట్రాక్ చేస్తుంది. నార్మల్ గా మనకి ఇప్పుడు సపోజ్ ఎక్కడ పార్టీస్ పోయినా, ఎక్కడ పోయినా, హోటల్కి పోయినా కూడా స్వీట్లు ఉన్నాయనుకోండి, ఐస్ క్రీమ్లు ఉన్నా, స్వీట్లు ఉన్నా కూడా ఒక్కోసారి అది అక్కడ కొన్ని బెటర్ అనుకోండి, మనకి మనసు బుద్ధి ఏం చెప్తుంది అంటే 1 2 తిను, ఓకే అని కడుపులో మనసు చెప్తుంది ఇంకా తిను ఇంకా తిను ఇంకా తిను అని. తిన్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది? నెక్స్ట్ డే కడుపు పట్టడము, అజిత్ అవ్వడము అవుతుంది. సో బుద్ధిని మనం జాగ్రత్తగా ఇట్లా బుద్ధిని మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటామో సో మనసు అనేది కూడా కంట్రోల్గా ఉంటుంది. బుద్ధికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో మీకు ఇలా ఎప్పుడైనా అనిపిస్తుందా అండి? మనసు బుద్ధి ఇట్లా ట్రాక్ చేయడం, నాకు ఇన్నే తీసుకో అని చెప్తుంటే మనసు బుద్ధి ఏమో ఇది చాలు అని చెప్పడం, అలా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ అందరికి, ఎందుకంటే మనసు బుద్ధి మనలో భాగం. అట్లా ఇప్పుడు థ్యాంక్ యూ మాతాజీ. అట్లా ఇప్పుడు మనకి అహంకారం అంటే మిథ్యాహంకారం. అహంకారం అంటే ఏంటంటే అదేం చెప్తుందంటే ఇది నువ్వే ఇంపార్టెంట్, నేను నాది అనేది తెస్తుంది మనకి. ఈ అహంకారం అనేది నేను నాది అనే భావనని మనకి తెస్తుంది. మనకి ఏదో ఒకసారి డివోటీ ఏం చేస్తారంటే, అంటే ఒక అతను యుఎస్కి వెళ్తున్నాడు. అంటే ఇండియా అతనే మనకి యుఎస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఒకసారి యుఎస్కి వెళ్ళడానికి అంటే తర్వాత స్టేషన్కి వెళ్ళారు. ఒకసారి స్టేషన్ నుంచి తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. స్టేషన్లో చూసినప్పుడు మన ఇస్కాన్ భక్తులు వాళ్ళందరూ కనిపించారు. సో వాళ్ళ కొన్ని బ్యాగ్స్ మీద, కొన్ని షర్ట్ల మీద కూడా కొందరికి ICO అని రాసింది, అంటే ఇన్ కేర్ ఆఫ్, అంటే నా ఈ వస్తువు అనేది నా కేర్లో ఉంది, నా జాగ్రత్తలో ఉంది అని. ఆయన ICO ఉన్న ICO అంటే ఏంది? కంపెనీ అయింది. వీళ్ళందరూ చూస్తే వైట్ డ్రెస్ వేసుకున్నారు, కొంతమంది ఇట్లా ఉన్నారు, ఇస్కాన్ రివోల్యూషన్ లేకున్నారు, ICO ఏంటిది అని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకుని ఒక డివోటీని అడిగింది ICO అంటే. ఆయన వివరించింది, ఇది మన ప్రపంచంలో ఉన్న మన ఏ వస్తువు అయినా కూడా అది భగవంతునికి సంబంధించింది. ఎప్పుడైతే ఇది నాది, అది నాకు సంబంధించింది, ఇది నాది అనే భావన ఎప్పుడైతే పెరిగి, అది ఎప్పుడైతే కొంచెం పెరుగుతూ ఉంటుందో అది మనకి ఇంకా మిథ్యాహంకారం అనేది చాలా పెరిగిపోతుంది. అది ఆయన తర్వాత వాళ్ళు చెప్పారు. అది చెప్పి తర్వాత ICO అంటే ఏంటంటే ఇన్ కేర్ ఆఫ్ మీ, అంటే ఇది నా జాగ్రత్తలో ఉంది, నేను దీనికి ఓనర్ని కాదు, ఓనర్ భగవంతుడు, కానీ ఇది ఇప్పటి వరకు టెంపరీగా ప్రస్తుతానికి ఇది నా జాగ్రత్తలో ఉంది అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయనకి అప్పుడు అర్థమైంది, అవును కదా, అసలు ఇవన్నీ భగవంతునికి సంబంధించింది. తర్వాత ఆయన కూడా
ఈ నాలెడ్జ్ వచ్చేసి ఆయన కూడా తర్వాత వెళ్ళి ఆయన యుఎస్ లో వెళ్ళి అక్కడ భగవద్గీత చదివి నేర్చుకొని ఇండియాకి వచ్చి ఆ భగవద్గీత నాలెడ్జ్ ని ఇప్పటికి కూడా చెప్తున్నారు. ఆ ప్రభుజీ హైదరాబాద్ లో ఉంటారు, అంబేద్కర్ లో ఉంటారు. సో అట్లా అంటే అట్లా మనం ఎప్పుడైతే మన ఇది నాది అహంకారాన్ని మనం ఎప్పుడైతే వదులుకుంటామో భగవంతుడికి దగ్గర అవుతాం. సో ఇది నేను చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్, భగవంతుని దగ్గర అవుతాం. ఇప్పుడు చూడండి, మీరు రీసెంట్ గా మన ఈ మహావతార్ నరసింహ సినిమా చూసారా? నువ్వు చూసే ఉంటారు చాలా మంది. సో అందులో కూడా చూసుంటే మీరు మన హిరణ్యకశ్యపం ఏమంటున్నారు? ఇది నేనే అందరికి అధిపతి, ఇది నాది అనే అహంకారంతో నిండిపోయారు. మన ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు? ఆయనకి చెప్తారు కదా నార్మల్ గా, ఇవన్నీ నువ్వు టెంపరీగా ఇప్పటికి రాజు అంతే, అందరికి రాజు భగవంతుడు దేవాది దేవుడు అని చెప్తారు. అని పట్టించుకోడు. తర్వాత ఏమైందో మీకు తెలుసు లాస్ట్ లో. సో మీకు కూడా ఈగో వల్ల స్ట్రెస్ అనేది చాలా ఎప్పుడన్నా వల్ల వచ్చిందాన్ని అహంకారం వల్ల స్ట్రెస్ ఎవరైనా ఫేస్ చేశారా? ఒత్తిడిని ఎవరైనా ఫేస్ చేశారా ఈ అహంకారం వల్ల? చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. సో మనం ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మనం ఇది నాది అనే భావన నుంచి కొంచెం వదిలిపెట్టి భగవంతునికి సంబంధించిన అనే భావనలో వెళ్ళిపోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ప్రభుపాద వారు చాలా చక్కగా చెప్తారు. మనం ఈ అంశాలు ఉన్నాం కదా, 8 అంశాలని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ సపరేట్ గా ఉన్నాయి. కానీ ఆత్మ వాటిలో నియంత్రణ లేదు. ఇవన్నీ సపరేట్, 8 అంశాలు సపరేట్, మన ఆత్మ కూడా సపరేట్. కానీ ఆత్మనే పెద్దది ఈ 8 అంశాలు అంటే. కానీ స్టిల్ ఆత్మ వీటి నియంత్రణలో ఉంది. ఎలా చెప్పగలరా? హరే కృష్ణ. నా క్వశ్చన్ అర్థమైందండి? ఇక్కడ నేను చెప్తున్నాను. ఇప్పుడు 8 అంశాలని చెప్పుకున్నాం కదా మనం, 8 శక్తులు, 8 అంతరంగ శక్తులు అని చెప్పుకున్నాం కదా. 8 కృష్ణునికి సంబంధించినవి, భూమి, నీరు, నేల, ఇవన్నీ ఈ అంశాలు వేటికి అవి సపరేట్ గా ఉన్నాయి. ఓకేనా? మన ఆత్మ కూడా సపరేట్ గానే ఉంది. వీటికి మన ఆత్మకి డిఫరెంట్. బట్ మనం ఆత్మ కొంచెం వీటికంటే హైయెస్ట్, కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ లోనే ఉంది. కానీ స్టిల్ ఇప్పటికీ వీటి వల్లనే మన ఆత్మ అనేది ఇంకా వీటి కంట్రోల్లో ఉంటుంది. మనం ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం మనం ఎందుకు ఈ కంట్రోల్లో వచ్చామని. ఈ ప్రపంచానికి దేని వల్ల వచ్చామని కూడా చెప్పుకున్నాం. ప్రకృతి వల్ల. ప్రకృతి అంటే మాయాదేవి. ఓకేనా? ఈ 8 అంశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రకృతి కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ మాయాదేవి వీటిని మన మనసు, బుద్ధి, అహంకారం వీటిని కూడా మన మాయాదేవి కంట్రోల్ చేస్తుంది. సో అందుకోసమే ఈ ప్రకృతి వల్ల మనం ఇక్కడ ఉండిపోయాం. సో మీరు ఇప్పటికి చెప్పండి, మీరు కృష్ణునికి సర్వ్ చేయాలనుకుంటారా, లేదంటే ఈ అంశాల వల్ల మీరు కంట్రోల్లో ఉండాలనుకుంటారా? ఎంతమంది సర్వ్ చేయాలనుకుంటారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఈ మాయలో పడి మనం ఇంకా గడుపుతామా, లేదంటే కృష్ణునికి సర్వ్ చేద్దామా? హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ అవుతుందండి? కనిపిస్తున్నాయా 28 భౌతిక కనిపిస్తున్నాయి ప్రభుజీ. భౌతిక వస్తువులు చూడండి. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, ఈథర్, వాయువు, వీటి వల్ల మనకి నాలెడ్జ్ అక్వైరింగ్ సెన్సెస్ అంటే మనం జ్ఞానేంద్రియాలు అంటాం కదా. ఇవి జ్ఞానేంద్రియాలు. వర్కింగ్ సెన్స్ అంటే కర్మేంద్రియాలు. ఇవే పంచ మహాభూతాలు. ఈ జ్ఞానింగ్ సెన్స్ మనం జ్ఞానేంద్రియాలు ఏంటంటే కళ్ళు. వీటి వల్ల కళ్ళు,
కళ్ళు, చెవి, ముక్కు, నోరు, చెయ్యి, స్పర్శ అన్నమాట. సో మన జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, వీటి కర్మ కళ్ళ కర్మ అంటే చూడడం అట్లా. మళ్ళీ మాట్లాడడం, కాళ్ళకు నడవడం, వస్తువులు ముట్టుకోవడం, మళ్ళీ మన మన శరీరంలో ఉన్న అవయవాలు, ఇట్లా ఇంకా అవి ఆర్గాన్స్. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో అంటే మనసు, బుద్ధి, అహంకారం. ప్రధాన అంటే వీటికి ఇచ్చేది. ఇంకా కింద చూసుకున్నట్లయితే కింద ఫామ్ అంటే ఈ వస్తువు, ఇంకా టచ్, ఇంకా మనం రోజ్ కనిపిస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? పూలు కనిపించాయి అనుకోండి, మనకి పూల నుంచి ఏమొస్తుంది నార్మల్ గా? సువాసన అంటే స్మెల్ చూడడం. ఇంకా ఇలా ఉంటాయి అవి వాళ్ళు టచ్ అవి తినడం, నాలుకని టచ్ చేయడం, అవి ఉంటాయి, స్పర్శ అవి ఉంటాయి. ఇవి మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 8 మెయిన్ గా ఇవి ఇంద్రియాలను, 8 భౌతిక ప్రకృతి యొక్క చెప్పుకున్నాం కదా. సో వీటి నుంచి 8 ఎలిమెంట్స్ నుంచి వచ్చేది ఇవి 24. ఇవి మళ్ళీ ఇంకా మన పర్పట్లో మన శిల ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇవన్నీ నార్మల్ గా ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ జీవాత్మ రావడానికి ముందు ఇక్కడ జీవాత్మ ఇక్కడ కనిపించట్లేదేమో, కొంచెం ఇటు సైడ్ కనిపిస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, చిన్న విష్ణుమూర్తిలాగా నిలబడుతుంటారు. ఈ జీవాత్మ మన పరమాత్మలో ఉంటారు కదా. పరమాత్మ రావడానికి అంటే ఫస్ట్ ఇక్కడ మీకు మహావిష్ణు అని కనిపిస్తున్నారు, కారణదక్ష విష్ణు. అందరికి కనిపిస్తున్నారండి? హరికృష్ణ. ఫస్ట్ మనకి మన పర్పర్లో మన ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మనకి కృష్ణ నుంచి ఇంకా వచ్చే తత్వాలు మనకి పురుష అవతారాలు అంటారు. ఈ పురుష అవతారాలే మన ప్రకృతిని మొత్తం ఆధీనంలో ఉంటాయి. ప్రకృతి ఆధీనం మొత్తం పురుష అవతారాలు ఉంటాయి. పురుష అవతారాలు ఏంటి? ఫస్ట్ ఎవరు వచ్చారంటే మనకి కారణదక్ష విష్ణు. మీకు ఇంకా తర్వాత పీపీటీ ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా క్లియర్ కనిపిస్తుంది. ఫస్ట్ కారణదక్ష విష్ణు వస్తారు. మనం విష్ణుమూర్తి అంటే నార్మల్గా ఒక్కరే అనుకుంటాం కదా, మహావిష్ణు అనుకుంటాం నార్మల్గా. కానీ ఇప్పుడు మనకి కృష్ణ మనకి చెప్తారు పర్పట్లో, ఎవరైతే ఈ 3 తత్వాలు, మహాపురుషావతార తత్వాలు, 3 విష్ణుస్ గురించి కరెక్ట్ గా అర్థం చేసుకుంటారో వాళ్ళు నన్ను చేరడానికి దగ్గరగా అవుతారని చెప్తారు. ఈ 3 పురుషావతారంలో మెయిన్ గా ఎవరంటే విష్ణు, కారణదక్ష విష్ణు. అంటే ఈయన సోర్స్, ఈయన కారణం. ఈయన దగ్గర నుండి ఈయన శ్వేత గ్రంథులు ఉంటాయి కదా, ఆయన శ్వేత గ్రంథుల నుంచి ఒక్కొక్క ప్రపంచం వెలువడుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది అందరికి గోల్డ్ గా. మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ గోల్డ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మన కారణదక్ష శ్వేతగంధుల నుంచి వచ్చిన ఒక్కొక్క మన బ్రహ్మాండాలు అన్నమాట. ఆయన ఈ బ్రహ్మాండాలు మనకి ఎలా పోలుస్తారు అంటే, మొత్తం బ్రహ్మాండాలు ఈ మన విశ్వం అనేది ఇప్పుడు ఇక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా, రౌండ్ కనిపించేది ఇది మొత్తం గోలోక చార్ట్. ఇప్పుడు ఇక్కడ వరకు మనం చూసేది దేవీధామ్ అన్నమాట. ఓకేనా, మీకు ఇంకా PDF లో చూపిస్తాను క్లియర్ గా, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది మనం ఈ 3 తత్వాలు మనకి అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి. నార్మల్ గా ఇప్పుడు విష్ణుమూర్తి అంటే మీరు ఎవరన్నా అంటే, నేను కూడా అంత ముందు ఇంకా మీతో కొంత డివోటీస్ అడిగినా కూడా విష్ణుమూర్తి ఎవరంటే ఒక విష్ణువు ఉంటారు, తర్వాత ఆయన నుంచి మళ్ళీ రూపాలు వస్తే బ్రహ్మ వస్తారు అంటారు. ఇక్కడ మనకి మహావిష్ణు ఈయన మహావిష్ణు కారణదక్ష విష్ణు అంటారు. ఈయన దగ్గర నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు వస్తాయి. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని మనం చిన్న మన ఇంట్లో వేసే పోపు గింజ అంటారు కదా, పోపు గింజ అంత ఉంటుంది మన ఈ బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండాన్నే మన ఇప్పుడు శాస్త్రజ్ఞులు వాళ్ళు ఇంకా ఎంతుందో తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. బ్రహ్మాండాన్ని కొలవలేకపోతారు. ఈ చిన్న ఇంత చిన్నగా ఉండే రేణు అంత బ్రహ్మాండాన్ని ఈ శాస్త్రజ్ఞులు తెలుసుకోలేకపోతారు. సో ఈ ఆయన దగ్గర నుంచి ఈ బ్రహ్మాండాలు వచ్చాయి. మళ్ళీ బ్రహ్మాండం వచ్చినప్పుడు ఏమైందంటే, మళ్ళీ ఆ కారణదక్ష ఈ బ్రహ్మాండంలో కూడా ఎంటర్ అయిపోయారు.
ఆయన ఎంటర్ అయిపోయి గర్భదక్ష విష్ణువులుగా మారారు. ఆయన్నే మళ్ళీ గర్భదక్ష విష్ణువులుగా అయ్యారు. ఆయన గర్భదక్ష విష్ణు నుంచి అప్పుడు బ్రహ్మ వచ్చారు. ఇక్కడ బ్రహ్మ కనిపిస్తున్నారు మీరు అందరికి? మీకు ఈజీగా కనిపిస్తుంది, ఈజీగా మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఇట్లా గోలోపచార్ దగ్గర ఉన్నాను. సో అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రయత్నించండి, ఓకేనా? ఈ మన మెయిన్ బ్రహ్మ వచ్చేది ఎక్కడి నుంచి అంటే గర్భదక్ష విష్ణు నుంచి వస్తారు. సో ఇక్కడ బ్రహ్మ వస్తారు. అప్పుడు బ్రహ్మ మొత్తం మళ్ళీ తర్వాత అన్ని ఈ సృష్టిలో ఉన్న మిగతా జీవరాశులని మొదలు పెడతారు. తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క జీవుల్లోకి వెళ్ళడానికి మళ్ళీ గర్భదక్ష విష్ణు మళ్ళీ క్షీరోదక్ష విష్ణువులుగా మారుతారు. మనకి క్షీరోదక్ష విష్ణు అంటే తెలుసు మన అందరికి. పరమాత్మ అంటారు కదా, మన హృదయంలో ఎవరు ఉంటారంటారు? ఆత్మ పరమాత్మ ఉందంటారు కదా. మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అణు ఆత్మ, విభు ఆత్మ. అణు ఆత్మ అంటే చిన్నది, అంటే మన శరీరంలో ఉన్న మన ఆత్మ అనేది చిన్నది. మన ఆత్మతో పాటు విభు ఆత్మ, పరమాత్మ కూడా ఉంటారు. ఆ పరమాత్మని క్షీరోదక్ష విష్ణు అంటారు. సో క్షీరోదక్ష విష్ణు ఇక్కడ చిన్న మీకు కనిపిస్తుంటారు, ఇక్కడ నిలబడి ఉంటారు. నార్మల్ గా మనకి ఎక్కడ ఫోటోలు తీసినా నార్మల్గా నిలబడి క్షీరోదక్ష విష్ణు కనిపిస్తారు. సో క్షీరోదక్ష విష్ణు మళ్ళీ మనం పరమాత్మ ప్రతి ఒక్క ఇక్కడ మన కళ్ళ ముందు మనకు కనిపించగలిగిన వాయువులో కూడా ఉంటారు. మనకి ఎక్కడ ప్రతి ఒక్క చూసే చుట్టుపక్కల కూడా మనకి కనిపించిన క్షీరోదక్ష విష్ణు ఉంటారు. సో ఈ 3 తత్వాలు మనం అర్థం చేసుకోవాలి. సో దేవాదేవుడి నుంచి ఫస్ట్ కారణదక్ష విష్ణు వచ్చారు. కారణదక్ష విష్ణు నుంచి ఆయన శ్వేతగంధువుల ద్వారా మొత్తం ప్రతి ఒక్క చాలా బ్రహ్మాండ కోటిలు వస్తున్నాయి. ఆయన ఎప్పుడు పిలుస్తారో శ్వాస వదిలినప్పుడు బ్రహ్మాండాలు వస్తాయి, మళ్ళీ పీల్చుకున్నప్పుడు మొత్తం బ్రహ్మాండాలు మొత్తం ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. సో ఆయన ఎప్పుడైతే వెళ్తారో ఆ బ్రహ్మాండాలు చాలా వస్తాయి. సో ఒక్కొక్క బ్రహ్మాండంలో మళ్ళీ ఆయన్నే గర్భదక్ష విష్ణు లెక్క వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఆయన బ్రహ్మను సృష్టిస్తారు. మళ్ళీ ఆయన్నే ప్రతి ఒక్క జీవిలోకి పరమాత్మ లాగా క్షీరోదక్ష విష్ణు లాగా వెళ్తారు. సో ఇది మనకి పరపట్లో కూడా మన ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే ఈ 3 తత్వాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి భగవంతు దగ్గర ఇంకా ప్రభుపాదులు చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడు మాయావాదులు అంటారు కదా, మాయావాదులు ఏమంటారంటే మొత్తం సృష్టి మొత్తం ఓన్లీ మనకి బ్రహ్మజ్యోతి నుంచే వచ్చింది, మరి బ్రహ్మజ్యోతి నుంచే అన్ని రూపాలకు వచ్చాయి, మళ్ళీ అందులోనికి అన్ని కలిసిపోతారు అంటారు. కానీ అది కాదు. బ్రహ్మజ్యోతి కూడా ఒక లెవెల్ వరకే, మరి బ్రహ్మజ్యోతి తర్వాత మళ్ళీ కిందికి రావాలి అని మనం చెప్పుకున్నాం అంత ముందు క్లాస్ లో కూడా. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం అండి. గోలోపచార్ కనిపిస్తుందా అందరికి? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభు. మనం చెప్పుకున్నాం కదా, మాయావాది వాళ్ళు ఏమంటారంటే ఈ బ్రహ్మజ్యోతి ఇక్కడ కనిపిస్తుంది కదా, సదాశివుల తర్వాత ఈ బ్రహ్మజ్యోతి ఉంది కదా ఇక్కడికే లాస్ట్ ఉంటుంది. కానీ బ్రహ్మజ్యోతి అనేది ఏంటంటే మన విష్ణుమూర్తి, మన భగవంతుని ఒక జస్ట్ తేజస్సు, అంటే ఆ తేజస్సు. కానీ వాళ్ళు మన భగవంతుడికి మనకి రూపం లేదు అలా అనుకుంటారు. ఇది మన గోలోక చార్ట్. ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రహ్మజ్యోతి చెప్పారు కదా, వాళ్ళు ఇక్కడే అనుకుంటారు కానీ అక్కడికి కాదు. ఇంకా తర్వాత మనకి విష్ణుమూర్తి అవతారాలు అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రభుపాద వారు ఖండించేది మాయావాదత్వాన్ని జ్యోతిలో మనం కలిసిపోవడం కాదు, మన భగవంతుని సేవకులుగా ఉంటాము, అది మనం చెప్తారు. ఇక్కడ కారణదక్ష విష్ణు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి చిన్న గోల్డెన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆయన రోమాల నుంచి శ్వేతగంధ నుంచి వస్తున్నాయి. ఇక్కడ మాయాదేవిని చూస్తున్నారు కదా, ఆయన మాయాదేవి అంటే దుర్గామాత చూసినప్పుడు దుర్గామాత ఇక్కడ దేవీధామ అని కనిపిస్తుందా సైడ్ లోకి? దేవీధామ ఈ ప్రపంచం మొత్తం ఉన్నాయి దేవీధామ అంటే ఆమె కంట్రోల్లో ఉంటాయి, ప్రకృతి ఆమె కంట్రోల్లో ఉంటాయి.
ఈ తర్వాత చెప్పాను కదా కాలదక్ష విష్ణు నుంచి ఇక్కడ ఒక బ్రహ్మాండం అనిపిస్తుంది కదా, ఈ చిన్న బ్రహ్మాండంలోకి మళ్ళీ ఆయనే గర్భదక్ష విష్ణులాగా ఎంటర్ అవుతారు. తర్వాత మళ్ళీ ఆయన బ్రహ్మకి ఆయన నుంచి బ్రహ్మ రావడం, మళ్ళీ తర్వాత ఆయనే ప్రతి ఒక్క ఇప్పుడు ఇన్ని లోకాలు ఉన్నాయి కదా, అన్ని లోకాలలో మళ్ళీ ఆయనే పరమాత్మలకు మళ్ళీ ఉంటారు. ఇక్కడ పరమాత్మ కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు ప్రభుజీ. ఇక్కడ మీకు నేను రౌండ్ చేస్తున్నాను, కనిపిస్తున్నాను కదా. సో ఈయన పరమాత్మ శివదక్ష విష్ణు ఉన్నారు కదా, సో ఆయన్నే ప్రతి ఒక్క ఉదయంలోకి వెళ్తారు పరమాత్మలో. సో మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం చేస్తామో ఇక్కడ కనిపిస్తుంది కదా హరే కృష్ణ, ఇంకొకటి చూడండి ఇట్లా పోతుంది, ఒకటి వైట్ గా కనిపిస్తుంది, వైట్ గా పోతుంది చూడండి, వైట్ గా చిన్నది ఇట్లా పోతుంది కదా హరే కృష్ణ. ఇది హరే కృష్ణ మహామంత్రం, ఇట్లా వైకుంఠ లోకాల నుంచి వెళ్తూ హరే కృష్ణ మంత్రం అయోధ్యధామం నుంచి వెళ్తూ మన అందరు ఎవరైతే హరే కృష్ణ మంత్రం చేస్తారో ఇక్కడ ఈ గోలోక్ ధామ్కి రీచ్ అవుతుంది. సో అది హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు భగవంతుని రీచ్ అవ్వడం అన్నమాట. నేను క్లియర్ గా చూపించాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇది రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ తత్వాలను అర్థం చేసుకొని ప్రయత్నించాను, ఓకేనా? మనకి చాలా చక్కగా చెప్తారు. నార్మల్గా ఇప్పుడు ఇది కూడా మీకు ఈజీగా వద్దామంటే ఇప్పుడు చూడండి, ఫోను మీకు చాలా మంది మనకు ఫోన్ తెలుసు, కానీ ఫోన్లో అసలు సాఫ్ట్వేర్ మనకు తెలియదు. ఆ సాఫ్ట్వేర్ ఎట్లా రన్ అవుతా ఉంది, ఎలా రన్ అవుతుంది సాఫ్ట్వేర్ మనకు బ్యాక్. మనం ముందు కనబడేది ఫోన్లో నెంబర్లు కనబడడం, మన వీడియో చూసుకోవడం, మనమే చూసుకున్నాం కదా. సాఫ్ట్వేర్ తన ఇంకా బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఈ ఫోన్ కనబడేది భూమి లెక్క, సాఫ్ట్వేర్ నడిపించేది బ్యాక్గ్రౌండ్, దీనికి అన్నిటి సృష్టి పంపించేది ఆ దేవాది దేవుడు కృష్ణ భగవాన్ లెక్క మనం తెలుసుకోవాలి, ఓకేనండి? ఇప్పుడు మనం ఫోన్ చెప్పాను కదా, ఇది అనుకోవాలి. నార్మల్గా ఇంకా మనకి ఇంకా ముందు పోతుంటే మనకి కృష్ణ చెప్తారు ప్రభుపాద్, వీటిని ఈ మూడి తత్వాలను మనకి ఎట్లా కంట్రోల్ చేసుకోవడం. ఇప్పుడు మనం వీటిని ఇప్పుడు మీరు విన్నారు, మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, ఇది ప్రాక్టికల్ మనం అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మనది ఏంటి అంటే మన ఎప్పటికీ మన కర్మలు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు శ్వాస తీస్తున్నాం కదా, శ్వాస అది కూడా ఒక కర్మనే. సో అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఆయన అట్లా మనం నార్మల్ గా శ్వాస ప్రతి ఒక్క శ్వాసకు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా రోజులో ఒక్కసారైనా మనం అట్లా అనుకోవచ్చు. ఇంకా తింటాం నార్మల్గా ప్రసాదం, మనం అందరూ తింటాం కదా. సో తింటున్నప్పుడు కూడా అట్లీస్ట్ ఈ ప్రసాదం మనం తినేది ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణ ఆయన ఎనర్జీ నుంచి వచ్చింది, ఆయన శక్తి ద్వారా వచ్చింది. సో ముందు ఆయనకి ఆఫర్ చేసి మనం తిన్నాం అనుకోండి, ఏదైనా తిని మనం తినవచ్చు అట్లా. సో తినే దగ్గర మనం దీన్ని అప్లై చేయొచ్చు, ఈ జ్ఞానాన్ని మనం గాలి పీలుస్తున్నప్పుడు. అట్లే ఇప్పుడు చెప్పాను కదా, అసలు మనం అందరం ఎట్లా వచ్చామంటే ఈ మిథ్యాహంకారం వల్ల వచ్చాం ఈ భూమి. నేను ఎంజాయ్ చేయాలని, కానీ ఎంజాయ్ చేయడానికి ఆ ప్రపంచం మళ్ళీ భగవంతుడు అన్ని సృష్టిస్తాడు మనకు అన్ని. సో ఈ అహంకారాన్ని మనం వదిలిపెట్టడానికి ఏం చేయాలి అంటే మన మైండ్ కూడా ట్రాక్ చేస్తుంది, మన మనస్సు కూడా వీటిని అన్ని ట్రాక్ చేస్తుంటది. ఇది కావాలి, ఇది తీసుకో. ఇక్కడికి ఈ క్లాస్కి ఎందుకు వస్తున్నావు, ఈ క్లాస్ ఇంటే ఏమవుతుంది నీకు, అది వేరే ఆ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా అని మనకి మైండ్ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటది. సో మన డిస్టర్బెన్స్ కాకుండా మనం భగవంతుని జ్ఞానాన్ని మనం కొంచెం వింటూ మనం వృద్ధిలోకి రావచ్చు. ఇప్పటివరకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. సో మీకు ఈజీగా నీకు శ్లోక గుర్తుండాలంటే చెప్తున్నా. భూమి ఆపో అన్నారు కదా, భూమి అంటే మీకు తెలుసు అందరికి, భూమి. ఆపో అంటేనేమో నీళ్లు, ఓకేనా, నీళ్లు. మళ్ళీ అనలో వాయు అంటే మీకు తెలిసింది, వాయు అంటే మన గాలి అని వాయువు. అనలో అంటే అగ్ని ఇది తెలుసు. కమ్ అంటే మన ఆకాశం. మళ్ళీ మనో అంటే మనస్సు. బుద్ధి అంటే మన బుద్ధి, మన ఇంటెలిజెన్స్, బుద్ధి. అహంకారం అంటే మనకు తెలిసింది అహంకారం, అది ఇక మిథ్యాహంకారం. ప్రభుపాద ఏం రాశారు, అహంకారం అంటే అహంకారం రాలేదు, మిథ్యాహంకారం రాశారు. మిథ్యాహంకారం అంటే
ఇదే నాది, నాదే నేను అనే దాన్ని అనుకోవడం. మీకు చిన్నగా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆ స్టోరీ మీకు చాలా చక్కగా అర్థమవుతుందని. సో ఆ స్టోరీ కూడా మీరు గుర్తుపెట్టుకుని అనుకోండి. ఏది మనది కాదో, ఏది మనదో మనం తెలుసుకోవచ్చు. సో ఈ 8 శక్తులు అనేది చెప్పుకున్నాం కదా, భౌతిక ఆయన నుంచే ఎక్స్టర్నల్ శక్తులు అంటే బాహ్య శక్తులు అన్నమాట. సో ఈ వీటి నుంచేలే మన 24 ఎలిమెంట్స్ వచ్చాయి. ఇక్కడ మీకు రింగ్స్ కనబడుతున్నట్టయితే ఇవన్నీ ఒక్కొక్కటి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను ఈజీ. సో మనం ఇందులో తెలుసుకోవాల్సింది మెయిన్ గా ఇవి. భగవంతుడు పర్పట్లో మనం తెలుసుకోవాల్సింది ఈ 3 విష్ణువుస్ గురించి, కారణదక్ష విష్ణు, గర్భదక్ష విష్ణు, శిరోదక్ష విష్ణు, ఈ 3 విష్ణువుస్ గురించి. మళ్ళీ 8 అంశాలు 8 ఉన్నాయి కదా మన భౌతిక. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఇది ఒక లేయర్ ఉంది కదా, ఇది ఎర్త్ అన్నమాట, ఇది వాటర్, ఇది ఫైర్, ఇది అంటే భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, ఫాల్స్ ఈగో అంటే మిథ్య అహంకారం, మహత్తత్వం అంటే ఈ మొత్తం కవర్ చేసేది దేవుని యొక్క తత్వం. సో ఇవన్నీ కలిపి మనకి ప్రపంచంలోగా వస్తుంది. ఇంకా మనం తర్వాత తెలుసుకుందాం ఈ 8 లోకాలు, 7 లోకాల కింద 7 లోకాల పైన ఉంటుంది కదా, ఇవి కూడా ఉంటాయి. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాము. ఓకేనా, మన క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పటివరకు? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఓకే, మనకి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఈరోజు చెప్పుకున్నది సమ్మరీ చెప్తున్నాము. 8 అంశాల నుంచి చెప్పుకున్నాం కదా, 8 అంశాల నుంచి 24 ఎలిమెంట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇవి అన్ని రావడానికి మెయిన్ కారణం మనకి పురుష అవతారాలు, దేవుని యొక్క పురుష అవతారాలు 3 చెప్పుకున్నాము. మహావిష్ణు అంటే అదే కరణదక్ష విష్ణు, గర్భదక్ష, శిరోదక్ష విష్ణు. వీటి వల్ల ఈ ప్రకృతి మనం వీటికి 8 అంశాలకి సమానమే, కొంచెం ఎక్కువనే, బట్ స్టిల్ ఈ 8 అంశాలలో మనం ముడిపడి ఉంటాం. ఎందుకంటే మనం మాయ ద్వారా అని చెప్పుకున్నాం. హరే కృష్ణ. వైష్ణవ. హరే కృష్ణ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా మీకు చెప్పాలనుకున్నా ఈ క్లాస్లో ఏ పాయింట్ నచ్చిందో మీరు షేర్ చేసుకున్నారనుకోండి, తర్వాత మళ్ళీ ఇంకా మీకు ఈజీగా ఉంటుంది తర్వాత కూడా. సో మీరు కూడా ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు నచ్చిన పాయింట్. లేదంటే మీకు ఇప్పటివరకు చదివిన శ్లోకాస్లలో కూడా ఏ పాయింట్ నచ్చింది, ఇంకా మీకు ఇన్స్పైర్, ఇంకా ఫ్యూచర్లో ఇన్స్పైర్ చేయడానికి ఏది ఇంకా మీకు ఇన్స్పైర్ అవుతుంది, సో అలా కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. ఒక్క నిమిషం అన్మ్యూట్ అవ్వట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మంజునాథజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. సో మీకేం క్వశ్చన్ లేకపోతే నేనే క్వశ్చన్ అడగొచ్చా మరి? హరే కృష్ణ. అడగండి ప్రభుజీ. ఓకే, మనం ఈ జగత్ ఈ బ్రహ్మాండంలోకి ఏ విష్ణువు వస్తారు? శిరోదక్ష విష్ణువు ప్రభుజీ. క్షీరోదక ఈ బ్రహ్మాండంలో కన్నా బ్రహ్మాండంలోకి మళ్ళీ వినండి. అందుకే గర్భదక్ష విష్ణు, కాలక్రయ విష్ణు, స్థాయిన విష్ణు. ప్రభుజీ ఇంకొక వేరే చెప్తున్నారు విష్ణు. హరే కృష్ణ. సో మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఈ ఏరియాని, ఓకేనా? బ్రహ్మాండం కారణోదక సాయి సైన విష్ణు.
బ్రహ్మాండం లోపలికి వచ్చేవారు అన్న. బ్రహ్మాండం ఎవరు ఇస్తారు, ఏ విష్ణు ఇస్తారు? బ్రహ్మాండం లోపలికి ఎవరు ఫస్ట్ ఎంటర్ అవుతారు? గర్భదక్ష విష్ణు ప్రభుజీ. అంతేనా మాతాజీ? కరెక్టేనా? నేను కరెక్ట్ అనుకుంటున్నాను. గర్భదక్ష విష్ణు ద్వారా బ్రహ్మదేవుడు పుట్టాడు ప్రభుజీ. కరెక్ట్. గర్భదక్ష విష్ణు మనకి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ కారణ అంటే మనకు తెలుసు కదా, కారణం ఆయనే రీజన్, ఆయన నుంచి వెళ్ళి మనకి బ్రహ్మాండాలు వచ్చాయి. ఆయన కారణదక్ష విష్ణు. ఇట్లా ఈజీ గుర్తుపెట్టుకోండి. మహావిష్ణు అంటారు. మహా అన్న కూడా పెద్ద అన్నట్టు. సో ఆయన్నే మహావిష్ణు అంటారు, లేదంటే కారణదక్ష విష్ణు. కారణదక్ష అంటే కారణం అంటే మనకు తెలుసు కదా, మనకి తెలుగు కూడా మనకి సంస్కృతం నుంచి వచ్చింది కదా, మనకి అందుకని కొన్ని పదాలు మనకి ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు భగవంతుని గురించి నామాలు కూడా. సో కారణదక్ష విష్ణు అందులోకి ఎంటర్ అయిన వారు మీరు చెప్పారు గర్భదక్ష విష్ణు. గర్భం, ఆయన గర్భం నుంచేలే బ్రహ్మదేవుడు వచ్చారు కదా, ఆయన నాభించారు, నాభించారు. సో అట్లా గర్భదక్ష విష్ణు అట్లా గుర్తు పెట్టేసుకోండి, అట్లా ఈజీగా అయిపోతుంది. ఇంకా శిరోదక్ష విష్ణు, మన ఆయన కూడా పాల సముద్రంలో ఉంటారు శిరోదక్ష విష్ణు. కాకపోతే మళ్ళీ ఆయన్నే అందరి హృదయాలలోకి వచ్చేవారు, ప్రతి ఒక్క జీవిలలో కూడా వచ్చేవారు శిరోదక్ష విష్ణు. హరే కృష్ణ మాతాజీ. ప్రతి జీవిలో చలనం ఇవ్వడానికి చలనం ఇవ్వడానికి, మనకి మార్గనిర్దేశం కూడా చేయడానికి. మనకి ఏదైనా తప్పు అనుకున్నప్పుడు మనకు ఒక్కోసారి మనం లోపల కూడా ఒకసారి అవుతుంది, తప్పు 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 అనిపిస్తుంటది. కానీ ఆయన ఇస్తా అంటాడు, ఇంటిమేట్లు ఇస్తాడు, తప్పు తప్పు తప్పు. తర్వాత కొద్దిసార్లు తర్వాత మనకి ఫ్రీ విల్ ఇచ్చేస్తారు. ఇక నువ్వు చెప్తే ఇంట్లేవు, నువ్వు చేసి చూస్తా, ఇక తర్వాత నిన్నే చూస్తా అని వదిలేస్తారు. తర్వాత మళ్ళీ జీవే, తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఆ భగవంతుని వేడుకున్నాక భగవంతుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మొదలు పెడతారు. అలా అయితే ప్రభుజీ మనం ఇప్పుడు ఏ విష్ణు కంట్రోల్లో ఉన్నాం ప్రభుజీ? శిరోదక్ష విష్ణు కంట్రోల్లో ఉన్నామా? మీరేమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు శిరోదక్ష విష్ణు ప్రతి జీవిలోనూ పరమాత్మగా వెలిసి ఉన్నారని అన్నారు కదా, కాబట్టి నేను అనుకుంటున్నాను శిరోదక్ష విష్ణు కంట్రోల్లో ఉన్నామా అనుకుంటున్నాను ప్రభుజీ. మాతాజీ శిరోదక్ష విష్ణు కంట్రోల్ ఉంటుంటారు. మీరు ఇంకెవరైనా చెప్పగలరా? మీరేమన్నా అదే అనుకుంటున్నాను గురుజీ. విజయలక్ష్మి మాధవి అదే అనుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళ మీరే ఇంకేమన్నా అనుకుంటున్నారా? కారణదక్ష విష్ణు అంటున్నారు మాతాజీ. ఓకే, ఇంకా చెప్తారా? ఓకే, మనం చెప్పాలంటే మనం కంట్రోల్లో లేమో, కానీ కంట్రోల్లో ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చేసారు. నువ్వు నా దగ్గర రావడానికి ఆయన ఎప్పుడో డోర్స్ ఓపెన్ చేశారు. కానీ మనం చెప్పాం కదా, మిథ్యాగంతో మనం ఇంకా ఇది నాది, ఇది ఎంజాయ్ చేయాలి అని దీంతో మనం వచ్చేసాం. కంట్రోల్లో లేము, కానీ కంట్రోల్లో కూడా ఉన్నాం. కంట్రోల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కరి కంట్రోల్లో కాదు, అందరి కంట్రోల్లో. ఎందుకంటే ఆయన్నే అన్ని కాబట్టి. ఒకరి కంట్రోల్లో ఉన్నారనుకోవచ్చు, అందరి కంట్రోల్లో ఉన్నారనుకోవచ్చు. సో ఇదే కొంచెం తత్వం అన్నమాట. మనం కంట్రోల్లో ఉన్నాం, కంట్రోల్లో లేము. మళ్ళీ ఒక్కరి కంట్రోల్లో ఉన్నాం, అందరి కంట్రోల్లో ఉన్నాం. సో అందుకనే భగవంతుడు అంటారు కదా, ఈ తత్వాన్ని కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని. సో మనం అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకనే మెయిన్ గా మనకి మన నాలెడ్జ్ ఫిక్స్ అయిపోవాలి అంతే. ఈయన కంట్రోల్లో ఉన్నాం, కంట్రోల్ లేము. ఫ్రీ విల్ ఇచ్చారు అక్కడ మనకి, ఇది మనం తెలుసుకోవాలి. ఫ్రీ విల్ ఇచ్చారు కాబట్టి మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, భగవంతుని నామస్మరణ ఎట్లా యూజ్ చేసుకో, తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ఇక ఫ్రీ విల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఏదైనా మనం నిజంగా ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన చెప్తారు మంచిగా, కంట్రోల్ ఆయన కంట్రోల్ ఉంచుకుంటారు. అప్పుడు ఈజీగా మీరు చెప్పాం కదా, మా నరసింహ చూసారు ఏది మన హిరణ్యకశిపు, ఆయన ఏమనుకుంటారు, ఫస్ట్ ఆయన్నే అందరి కంట్రోల్ ఆయన్నే ఉందనుకుంటారు. ఆయన ఏమి ఇచ్చారు, ఫ్రీ విల్ ఇచ్చేసారు. తర్వాత మళ్ళీ ఆయన్నే తీసుకున్నారు కదా, ఆయన వచ్చి మళ్ళీ ఆయన కంట్రోల్ చేసుకున్నారు కదా, అట్లా కంట్రోల్ ఇచ్చేస్తారు, మళ్ళీ కంట్రోల్ తీసుకుంటారు. అలా అన్నమాట. సో అలా మనం కొంచెం ముందు క్లాసెస్ లో మనం ఇంకా మనం స్టోరీస్, భాగవతం స్టోరీస్ అవన్నీ మనం అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ తత్వాన్ని. ఓకేనా అండి? హరే కృష్ణ. కన్ఫ్యూజ్ ఉంటే కొంచెం స్లోగా మనం క్లియర్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడే క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ముందు కూడా ప్రభుజీ ఎవరైనా అడిగినా, ఎవరైనా డివోటీస్ అడిగినా కూడా విష్ణు అంటే ఒకరినే కాదు, మనకి తత్వాలు ఏంటి, మనం ఎట్లా అని మనం ఈజీగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ప్రభుపాద కోరుకునేది కూడా ఇదే. ప్రభుపాద ఏమంటారు, ఈచ్ వన్ నువ్వు నేర్చుకున్న ఎగ్జాక్ట్లీ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ని మళ్ళీ ఇంకొకరికి టీచ్ చేయి.
ఇంకా మనం కరెక్ట్ నేర్చుకోవాలంటే మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ నేర్చుకోవడం మనం ప్రయత్నించాలి. అదే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ ఇప్పుడు కృష్ణ అవతారం విష్ణువు నుంచి వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చింది ప్రభుజీ? మీరేమనుకున్నా చెప్పండి. లేదా ఇప్పుడు అంటే విష్ణువులు ముగ్గురు అని అంటారు కదా, మరి విష్ణు అంతరంగ శక్తితో వచ్చిందా లేకపోతే కృష్ణ అవతారం నుంచే విష్ణు వచ్చిందని డౌట్ నాకు. కృష్ణ అవతారం నుంచి మీకు ఎంతమంది బ్రదర్ చూపించాను కదా. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా, ఈయన ఈ విష్ణు గర్భదక్ష విష్ణు, ఈయననే మళ్ళీ అవతారాలు తీసుకుంటారు. గర్భదక్ష విష్ణు ఈయన కొన్ని అవతారాలు కృష్ణుడి నుంచి మళ్ళీ ఈ అవతారాలు వస్తాయి మీకు. అందుకని ఈ గోలోక షాట్ కొంచెం ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ ఇక్కడ వరకే చూపిద్దాం అనుకున్నాను, ఇంకా కాబట్టి మళ్ళీ చూపేసి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఆగేదాన్ని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది కనపడడానికి ఈజీగా మీకు అర్థమైపోతుంది ఈ మూడు. మళ్ళీ ఇంకా పైన బ్రహ్మలోక, ఇక్కడ ఫస్ట్ దేవీధామ్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది మొత్తం దేవీధామ్, ప్రకృతి ఆమె కంట్రోల్లో ఉంటాం. అందుకనే అమ్మవారి త్రిశూలం ఎలా ఉంటది, మన ఇప్పుడు ఇట్లా త్రిశూలం ఉంటది కానీ ఎట్లా కిందికి ఉంటుందా పైకి ఇట్లా పట్టుకుని ఉంటారా? పైకి ఉంటది. దుర్గామాత త్రిశూలం పట్టుకొని ఉంటారు చూడండి, ఎవరైనా పట్టుకొని ఉంటారు ఇట్లా. అంటే త్రిశూలం దుర్గామాత మూర్తి. త్రిశూలం ఎట్లా దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే 3 క్లేశాలను మనకు చెప్తుంది. మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం 3 క్లేశాలు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. సో ఈ త్రిశూలం అనేది ఈ 3 క్లేశాలను మనకి రిప్రజెంట్ చెప్తుంది అన్నమాట. సో ఈ 3 నుంచి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అమ్మవారు మనకి అలా సంకేతం ఇస్తారన్నమాట. సో ఈ దేవీధామ్ అంటారు. తర్వాత మహేశ్వరధామ్, శంభు. మనం శివ కూడా అనుకుంటాం, మనం ఒక్కలే అనుకుంటాం కదా శివ, కానీ శివ అవతారు కూడా శంభు, ఇంకా 3 తత్వాలు ఉంటాయి కరెక్ట్. శంభు, శివ, ఇంకొకరు ఉంటారు మహాశివ, అట్లా రుద్ర అంటారు. రుద్ర శంభు శివ. సో అలా తర్వాత ఇక్కడ హరిధామ్, వైకుంఠ లోకాలు అంటారు కదా. ఇప్పుడు మనకు మహావాదీస్ ఏం చెప్తారంటే నువ్వే నారాయణ నేను నారాయణ అంటారు కదా. నువ్వు నారాయణ నేను నారాయణ, మనం అందరం ఒక జ్యోతిలో కలిసిపోవాలంటారు. మీకు ఇది వినే ఉంటారు. ఒక లైట్ ఉంటుంది, మనం లైట్ లో కలిసిపోవాలి, లైట్ మీద ధ్యానం చేయాలి, లైట్ లో కలిసిపోవాలంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లైట్ ఇక్కడ భగవంతుని తేజస్సు ఉంటుంది, తేజస్సు. ఆ తేజస్సునే వాళ్ళు అక్కడికి, ఇది బ్రహ్మజ్యోతి, ఇక్కడికే వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడికి కలిసిపోవాలనుకుంటారు. కానీ ఇక్కడ కలిసిపోయినా కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ జీవులుగా మళ్ళీ రావాల్సిందే. వాళ్ళు అక్కడ ఆగిపోయి ఉంటారు కొన్ని సంవత్సరాలు. బట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టిల్ ఇక్కడికి రావాల్సిందే. సో ఇవి తర్వాత మన వైకుంఠ లోకాలు ఉంటాయి. వైకుంఠ లోకాలలో విష్ణుమూర్తి ఇంకా డిఫరెంట్ అవతారాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి ఆ లీలలన్నీ. తర్వాత పైన అయోధ్యధామ్ అని ఉంటుంది, అయోధ్య రామన్. తర్వాత పైన లాస్ట్ లో మనకి మళ్ళీ మధురాధామ్, అంటే ఒక్కొక్కరు ద్వారక, జగన్నాథ్, మధుర. ఎందుకంటే ఒక్కొక్కరు భగవంతుని ఆ విధంగా మనం పూజిస్తారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ బ్లూ కనిపిస్తుందా, నీలం కలర్ లో కనిపిస్తుందా, థిక్ నీలం పింక్ కలర్, ఇక్కడ వంకాయ కలర్ లో ఇక్కడ ద్వారక. తర్వాత ఇక్కడ బ్లూ కలర్ లో కొంచెం లైట్ బ్లూ కదా, ఆ కలర్ లో జగన్నాథ్ పూజ కదా, మధుర రెడ్ గా ఉంది. తర్వాత ఇక్కడ మనకి గోలోకలో చుట్టూ అష్టసఖి ఉంటారు. తర్వాత అన్ని రూపాలు ఉంటాయి. కృష్ణుని ఇక్కడ లీలలు కనిపిస్తున్నాయి మీకు. ఫ్రూట్స్ ఇవ్వడం, ఎత్తుకోవడం, యశోదమ్మ ఎత్తుకోవడం కనిపిస్తుందా అండి ఇక్కడ? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. ఇక్కడ మీకు యశోదమ్మకి ఎత్తుకుంది కదా, యశోదమ్మ ఎత్తుకున్నాను. ఇక్కడ కూడా బలరాముడు, ఇట్లా లీలలన్నీ జరుగుతుంటాయి. ఈ గోలోకుల ఇక్కడ మనకి పోతుంటే, ఫ్యూచర్ లో కూడా పోతుంటే మనకి కృష్ణ చెప్తారు. హరే కృష్ణ. సో వెళ్తుంటే ఫ్యూచర్ లో కూడా మనకి కృష్ణ చెప్తారు దీని గురించి. ఇంకా మీకు ఇంకా ఈజీగా ఇంకా చెప్తారు వచ్చే శ్లోకాలలో. ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఆ శ్లోకాల ద్వారా. అక్కడ లైట్ ఉండదు, ఏముండదు. సో ఎలా ఇంకా దేవుని నిత్యంగా జరుగుతాయి లీలలని. ఓకేనండి. సో ఇవన్నీ మనకి బ్రహ్మ సంహితలో క్లియర్ గా ఉన్నాయి. బ్రహ్మ సంహితలో, పద్మ పురాణంలో ఇవన్నీ వీటి గురించి మనకి క్లుప్తంగా మనకి వివరిస్తారు. ఈ సైడ్ లో ఉన్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ రాసినవి లఘు భాగవతామృత, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఎట్లా వచ్చాయి ఇవన్నీ అని ఎక్స్ప్లెనేషన్ గురించి మనకి ఇస్తారు, క్లుప్తంగా ఇస్తారు. హరే కృష్ణ.
ఇంకెవరికైనా సందేహాలు ఉంటే ఉండొచ్చు, లేదంటే మనం వచ్చేసేద్దాం. హరే కృష్ణ. ఇక్కడ సందేహాలు ఇంకేమైనా ఉన్నాము? మీరు చెప్పలేదు అయితే ఈ దేహానంతరము కృష్ణ భక్తులు వైకుంఠం అంటే గోలోకం వెళ్తారా ప్రభుజీ? గోలోకం వెళ్తారు ప్రభు, గోలోకం వెళ్తారు. ఎప్పుడైతే మనకి కృష్ణ మనకి ఇక్కడ రసాలు అంటే మనకి పోతుంటే ఫ్యూచర్ లో తెలుస్తుంది కదా. ఇంకా ఎట్లా భక్తిలో కూడా డిఫరెంట్ గా ఎలా వారు భక్తి చేస్తారు. మాధుర్య రస అని, వాత్సల్య రస అని, సాక్య రస అని. అర్జునుడు ఉన్నాడు కదా, అర్జునుడు సాక్య ఫ్రెండ్ లెక్క. సో అట్లా అవన్నీ ఇంకా ఫ్యూచర్ లో మనకి శ్లోకాలలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మనకి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా మనం కృష్ణ కథలు వింటున్నప్పుడు ఇంక ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం టఫ్గా ఉండొచ్చు, ఓకేనా? కానీ ఇప్పుడు మనకి భగవంతుడు మన ఏడో అధ్యాయంలో ఉన్నాం కదా, ఇంకా 18 దాకా వెళ్ళలేదు మనం. సో 7వ అధ్యాయం ఉన్నా కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా నాకు అర్థం కావట్లేదు, ఒకళ్ళు అట్లా అనుకోవద్దు. సో ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి నిదానంగా మనం వింటున్నప్పుడు కొద్దీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. భగవంతుడు అన్ని శ్లోకాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఓకేనా అండి? సో మీరు ఇంకా కంటిన్యూ ఇలానే చక్కగా అందరూ ఈరోజు చాలా మంది చక్కగా అటెండ్ అయ్యారు. సో ఇలానే చక్కగా అటెండ్ అవుతూ అప్పుడు హ్యాండ్స్ రైజ్ చాలా మంది చేశారు. సారీ, నేను అందరికీ అవకాశం ఇవ్వలేకపోయాను, ఓకేనా? క్షమించండి. ఓకేనా? నెక్స్ట్ ముందు కూడా అందరికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా అండి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. నామచాల శ్రీ అల్లాస్టాకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ.